నమస్తే, వెల్కమ్ టు టీజీ నౌ. ఈరోజు మనం ప్రజలకు ఎంతో ఉపయోగపడే ప్లాట్లు మరియు వ్యవసాయేతర భూములు, వాటి గురించి ఎక్కడ కొనాలి, ఏ విధమైన భూములు కొనాలి, ఎలాంటి ప్లాట్ కొంటే మనకు లాభం వస్తుంది, ఎలాంటి ల్యాండ్ కొంటే మనకు నష్టం వస్తుంది అని దాని గురించి క్లుప్తంగా మనకు తెలియజేయడానికి మన ముందు గత 27 సంవత్సరాలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో విశిష్ట సేవలు అందించిన రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ సుదర్శనం సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. సార్ వెల్కమ్ సార్. సత్యనారాయణ గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఎట్లా ఉంది శేష జీవితం, ఎలా ఉంది? మంచిగా ఉందండి. సార్ మీరు 27 సంవత్సరాలుగా మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో విశిష్ట సేవలు అందించి ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకున్నారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజలు ఎక్కడ ల్యాండ్ కొనాలి, ఏ విధమైన ల్యాండ్ కొనాలి, ప్లాట్ కొంటే ఏ విధంగా వస్తుందో ఒక డబుల్ రిజిస్ట్రేషన్, అలాంటి సమస్యలు ప్రజలకు తెలవక చాలా తికమక పడుతున్నారు. వాటి గురించి మాకు మీరు సరైన సమాధానం, సరైన సమాచారం ఇవ్వండి సార్. అలాగేనండి. శాఖ అనేది చాలా అత్యంత ప్రాధాన్యమైనటువంటి శాఖ అండి. ప్రభుత్వంలో భాగంగా ముఖ్యంగా భూమికి అనుసంధానమైనటువంటి ఈ శాఖ చాలా ముఖ్యమైనటువంటిది. ప్రజలకు వారి యొక్క భూమిలోపై ఉన్నటువంటి హక్కులను రక్షించడానికి గత 60-70 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ శాఖ, దీంట్లో ప్రభుత్వం వారు, గత ప్రభుత్వాలు అయితేంది, మేధావులు అయితేంది, ప్రజల యొక్క భూమి యొక్క హక్కులు పరిరక్షించడం కోసం రెవెన్యూ శాఖకు సంబంధించిన ఎన్నో చట్టాలు, కొన్ని వందల చట్టాలను చేశారు. దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశం మీద ప్రతి ఒక్క చట్టం చేశారు. సరే, ఆ చట్టాలన్నీ నేను పూర్తి సమగ్రంగా మనకేమి కొంతవరకు తెలుసు, కొంతవరకు తెలియదు. సరే, నా అనుభవపూర్వకంగా నేను గత 27 సంవత్సరాల నుంచి రెవెన్యూ శాఖలో పనిచేశాను. దానికి నా అనుభవపరంగా నాకు జరిగినటువంటి యొక్క అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైతే అడుగుతున్నారో దాన్ని నేను సమాధానం ఇవ్వగలను. దాని గురించి మాట్లాడాలి. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీకు ముందుగా ప్రధానంగా రాష్ట్రంలో వివిధ రకాల భూములు ఉంటున్నాయి. అంటే ప్రభుత్వ భూమి కానీ దాని గురించి కానీ ఉంటున్నాయి. ఎలాంటి మనము తీసుకోవాలి, ఎలాంటి దాని గురించి తీసుకుంటే లాభం ఉంటుంది, దాని గురించి మీరు తెలియజేయండి సార్. వాస్తవంగా ఏంటంటే ఈ భూములు అనేది 3 రకాలండి. ఒకటి ప్రభుత్వ భూములు, పట్టా భూములు, ఇనాం భూములు, అటవీ భూములు. అటవీ శాఖకు సంబంధించిన కొన్ని అడవి భూములు కూడా ఉన్నాయి, అటవీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఈ ప్రభుత్వ భూములలో కూడా కొన్ని భూసేకరణ చేసిన తర్వాత కూడా, భూమిని సేకరించిన తర్వాత ప్రభుత్వ భూమిగానే మారుతుంది అది. తర్వాత సీలింగ్ చట్టం వచ్చిన తర్వాత మిగులు భూములు కూడా ఈ ప్రభుత్వ భూముల కిందనే పరిగణిస్తారు. ప్రభుత్వ భూములు, పట్టా భూములు 2 ఈ రకాలు ఉన్నవి. దీంట్లో పట్టా భూములకే రక్షణ కల్పిస్తారు. రైతుకు ఏదైతే ఉన్నటువంటిదో పట్టా భూమి ఉందో దానికి రక్షణకు సంబంధించినటువంటి చట్టాలు ఉన్నవి. మనం ఎప్పుడైనా సరే రైతు మనం కొనుగోలు చేసేటువంటి పట్టా భూములే కొనుగోలు చేసుకోవాలి. ప్రభుత్వ భూములు కొనుగోలు చేయడానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని ప్రభుత్వం వారు ఏంటంటే నిరుపేదలకు, భూమి లేని నిరుపేదలకు వాటిని అనుభవించడం కోసం, వాళ్ళ మనుగడ కోసం ఇస్తారు, పట్టాలు ఇస్తారు. వాటిని మనం కొనడానికి లేదు. ఏమైనా వంశపారంపర్యంగా ఎవరైతే పట్టేదారు చనిపోతే వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది మిగతా లీగల్ ఎయిర్స్కు, వారసులకు. అంతేగాని దాన్ని కొనడానికి లేదు. 1958 తర్వాత పట్టాలు ఇచ్చినటువంటి ఏ ప్రభుత్వ భూమి కానీ, సీలింగ్ భూమి కానీ కొనడానికి లేదు. ఉన్నట్టయితే అతనికి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ఇచ్చారు. అతను తర్వాత అమ్ముకోవచ్చు ఇనామ్ ల్యాండ్స్.
తర్వాత ఇప్పుడు మనకు దేవాలయ భూములు అన్నటువంటిది దేవాలయ పేరు మీదనే, దేవుని పేరు మీదనే దేవాలయ భూములకు పట్టాలు ఇచ్చారు. వాటిని మనం కొనడానికి లేదు. అట్లనే వక్ఫ్ ల్యాండ్స్ ఏది మనకు సంబంధించినటువంటి ఈయన మన ఇవి వక్ఫ్ సంబంధించినటువంటి ముస్లిమ్స్ ప్రాపర్టీస్ ఏవైతున్నాయో కొన్ని వక్ఫ్ సంబంధించినటువంటివి వాటికి మాత్రం మనము పేర్లు అయినామని తర్వాత కొన్ని వాటిని మనం కొనడానికి లేదు. అవి కొంటే మనం నష్టపోతాం. ఓకే ఓకే. దీంట్లో ఓఆర్సీ ఇచ్చిన తర్వాత దాన్ని పట్టాగానే పరిగణిస్తారు. తర్వాత ప్రభుత్వ భూములలో కూడా కొంతమందికి మాజీ సైనికులకు స్వాతంత్ర సమరయోధులకు వాళ్ళకు కూడా కొన్ని ప్రభుత్వ భూముల్లో పట్టాలు ఇచ్చారు. వారికి కూడా ఇచ్చారు. దాని తర్వాత ఏమైందంటే ప్రభుత్వం వారు ఒక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు దాన్ని అమ్ముకోవడానికి అర్హత కల్పించారు. 10 సంవత్సరాల తర్వాత అతను సేవ్యానుభవం చేసిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఈవెన్ ప్రభుత్వ భూమి అయినా కూడా దాన్ని అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చారు. 10 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత ఈవెన్ మాజీ సైనికులకు కానీ స్వాతంత్ర సమరయోధులకు కానీ ఇచ్చినటువంటి భూములను అది ఏదైనా ఇవ్వండి మీరు, ఈవెన్ వ్యవసాయ భూమి కానీ వ్యవసాయేతర భూమి కానీ ఇవ్వచ్చు, చేయొచ్చండి. ప్రధానంగా ఇప్పుడు భూములలో ఎన్ని రకాలు ఉంటాయి సార్? ఇప్పుడు ఏంటంటే ఈ భూములలో 2 రకాలు, వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములు. ఓకే. వ్యవసాయ భూములు అయితేనేమో మనం సాగు చేసుకున్నటువంటి అన్ని వ్యవసాయ భూములు, ఇండ్లు, తర్వాత ప్లాట్లు చేసినటువంటి వ్యవసాయేతర భూములు అవుతాయి. దాంట్లో వ్యవసాయేతర భూములలో కమర్షియల్ ఉండొచ్చు, రెసిడెన్షియల్ ఉండొచ్చు, తర్వాత ఇండస్ట్రియల్ ఉండొచ్చు. ఈ 3 రకాలు ఉంటాయి అన్నట్టు. 3 రకాలు. అవునండి. ఓకే ఓకే. ఇప్పుడు పట్టణ మరియు పరిసర ప్రాంతాలలో ప్రధానంగా ఎలాంటి ప్లాట్లు కొంటే బాగుంటుంది? గతంలో ప్లాట్లు కొన్న వాళ్ళు కూడా డబుల్ రిజిస్ట్రేషన్ అని అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటి గురించి చెప్పండి సార్. ఎందుకంటే ఇప్పుడు తెలియక కొంతమంది తీసుకున్న తర్వాత అందులో డబుల్ రిజిస్ట్రేషన్ వస్తుంది, మళ్ళీ మేము ఎక్కడ పోవాలి అని చెప్పి ఇట్లా చాలా వరకు జరుగుతున్నాయి. వాటి గురించి కొంచెం వివరణ చెప్పండి. ఇప్పుడు పట్టణ భూమి అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి భూములన్నీ కూడా లేఅవుట్ చేసుకోవాలి. లేఅవుట్ చేసుకునే ముందు నాలా కన్వర్షన్ చేసుకోవాలి భూమిని. నాలా కన్వర్షన్ అంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా పరిగణించడానికి నాలా కన్వర్షన్ అంటారు. దాన్ని నాలా కన్వర్షన్ చేసుకోవాలి. నాలా కన్వర్షన్ చేసుకున్న తర్వాతనే లేఅవుట్కు అప్రూవల్కు మనము తీసుకోవాలి. లేఅవుట్ అప్రూవల్ చేసిన తర్వాత దాన్ని ప్లాట్లకు విభజిస్తాడు. దానికి సంబంధించినటువంటి రోడ్లు దాంట్లో ఒక ఎకరంలో దాదాపు ఒక 10% లేక 13% రోడ్లు దానికి ఇవ్వాలి. ఎట్లా రోడ్లు దాన్ని తీసి అన్నీ కూడా మనం లేఅవుట్ చేసుకొని లేఅవుట్ అప్రూవల్ తీసుకుంటే అట్లాంటివి మనం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వాటిలో మున్సిపాలిటీ ఇప్పుడు హైదరాబాద్ ఉంది, కొంత హుడా పరిధిలో ఉంది. హుడా పరిధిలో ఉన్నటువంటి దానికి హుడా పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నది గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ నాలా కన్వర్షన్ తర్వాత గ్రామ పంచాయతీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఉన్నదానికి ఏంటంటే DCTC అప్రూవల్ తీసుకోవాలి. డైరెక్టెడ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అప్రూవల్ తీసుకుంటే వాళ్ళు ఏంటంటే దాన్ని సక్రమ పద్ధతిలో ఉందా లేదా, ఇది పట్టా ల్యాండా లేదా ప్రభుత్వ భూమా, ఇది దీంట్లో ఏమన్నా ఇనాం భూములు ఏమన్నా అంటే మామూలుగా ఏమన్నా గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమన్నా ఇంక్లూడ్ అయి ఉన్నాయా, లేదు ఏదన్నా సీలింగ్ భూములు ఇంక్లూడ్ అయి ఉన్నాయా, అవన్నీ కూడా వాళ్ళని క్షుణ్ణంగా చూసిన తర్వాత దాన్ని లేఅవుట్ అప్రూవ్ చేస్తారు. మనం తెలవకుండా ఇట్లాంటివి వాటిలో లేఅవుట్ అప్రూవల్ లేని భూములు తీసుకున్నాం అనుకోండి, ఏదైనా లేఅవుట్ అప్రూవల్ లేకుండా తీసుకుంటే ఏమైంది అంటే రేపటి రోజున మనకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఓకే. ఇప్పుడు ఈ గ్రామ కంఠం అంటే ఎట్లా ఉంటుంది సార్? దాన్ని ఏ విధంగా చూస్తారు? గ్రామ కంఠం అంటే గ్రామ కంఠానికి సర్వే నెంబర్ ఉండదండి. సర్వే నెంబర్ ఉండదు. గ్రామ కంఠంలో మీకు హౌజ్ నెంబర్ ఉంటుంది. హౌజ్ నెంబర్లో యజమాని ఉంటాడు. ఆ హౌజ్ ఆ రికార్డ్ అయి ఉంటుంది. గ్రామ పంచాయతీలో ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందనేది రికార్డ్ అయి ఉంటుంది. ఆ గ్రామ కంఠంలో ఆ యజమాని పేరు మీద మనం ఓనర్షిప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని మనం విక్రయాన్ని తీసుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు ప్లాట్ కానీ లేదా ఇల్లు కానీ డబుల్ రిజిస్ట్రేషన్ అయినట్లయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇప్పుడు ఒకటి సార్, మనకు ప్లాటు ఒకతను అమ్ముతామని మనకు ఒక డాక్యుమెంట్ తెస్తాడు. ఆ డాక్యుమెంట్ తెచ్చిన తర్వాత మనకు సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నవి, తర్వాత MRO ఆఫీసులు ఉన్నవి. మనం
మొదట వెరిఫై చేసుకోవాలి. ఓకే. ఆ సర్వే నెంబరు ఏ సర్వే నెంబరు అది గవర్నమెంట్ భూమిలో ఉందా, మనకు ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఇప్పుడు తహసీల్ ఆఫీసులలో సబ్ రిజిస్టర్ ఆఫీసులలో అది 22A రిజిస్టర్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో రికార్డ్ అయి ఉంటుంది. ఆ 22A రిజిస్టర్లో ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి అన్ని వివరాలు మనకు ఉంటాయి, దాంట్లో ఉంటాయి. సబ్ రిజిస్టర్ ఆఫీసులు కూడా అన్ని వివరాలు మనకు పొందుపరుస్తారు. అక్కడ మీరు సబ్ రిజిస్ట్రార్ను కానీ ఎంఆర్ఓను కానీ అక్కడ సంప్రదించి దాన్ని మనం తెలుసుకొని దాని ప్రకారంగా తెలుసుకోవాలి. రెండవది, నువ్వు ప్లాట్ మనం కొనే ముందు అతను ఏదైతే మనకు ప్లాట్ చెప్తాడో అది మనకి ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకున్నట్టయితే సెర్చ్ ఈసీ తీసుకొని మనం ఇంకా చూసుకుంటే దాంట్లో మనకు ఇది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిందా, అయితే లేదు రిజిస్ట్రేషన్ కాలేదా, డబుల్ రిజిస్ట్రేషన్ ఉందా దీంట్లో అనేది. ఇంకొకటి ఏమవుతుందంటే బైఫర్కేషన్ ఆఫ్ ది సర్వే సబ్ రిజిస్ట్రాల్ అయిన తర్వాత ఇప్పుడు సంగారెడ్డి ఉందనుకోండి, సంగారెడ్డిలో కొన్ని మండలాలు అయిపోయినాయి, మండలాల్లో కూడా ఇప్పుడు సబ్ రిజిస్ట్రాలు ఏర్పాటు పడ్డాయి. అట్లా కూడా మనం ఇప్పుడు ఒక 3 రకాలుగా మనం దాన్ని ఎక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆ పరిధి ఆ యొక్క విలేజ్ కానీ ఆ సర్వే నెంబర్ యొక్క విలేజ్ పరిధి ఎక్కడ వస్తుంది, ఏ సబ్ రిజిస్ట్రార్లో ఇది పొందుపరుస్తారు, ఏ సబ్ రిజిస్ట్రార్లో ఉంది దీని వివరాలు అనేది మనం ఆ 3 వీటిలలో కూడా ఈసీలు తీసుకుంటే, ఈసీలు కూడా మనకు 81 నుంచి కంప్యూటర్ అయి ఉన్నాయి, అంతకంటే ముందు మాన్యువల్ ఈసీలు ఉన్నాయి. అవి తీసుకున్నట్టయితే మనకు దాంట్లో క్లియర్గా తెలిసిపోతుంది. డబుల్ రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ మనకు వివరాలు తెలిసిపోతాయి. ఒకటే రిజిస్ట్రేషన్ ఉందనుకోండి అతని పేరు మీదనే ఉంటుంది, మనకు ఎవరైతే అమ్ముతున్నారో అతని పేరు మీదనే నమోదై ఉంటుంది. ఇక వేరే ఇంకో దగ్గర మనం సబ్ రిజిస్ట్రార్లో వేరే దగ్గర ఇంకో పేరు వచ్చింది అనుకుంటే అదే ప్లాటు అది డబుల్ రిజిస్ట్రేషన్ అయినట్టు. ఇంకో మధ్యలో ఒక 3-4 సంవత్సరాల క్రితము ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులు కొన్ని ఒక గవర్నమెంట్ ఎక్కడైనా చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ ఏ సబ్ రిజిస్ట్రార్లో చేసుకోవచ్చు అనేది ఒకటి తెచ్చారు. తెచ్చిన తర్వాత దానివల్ల ఏమైందంటే కొన్ని ఇట్లాంటి కొన్ని తప్పులు జరిగినాయి. అంటే ఒక మభ్య పెట్టి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ దాన్ని మభ్య పెట్టి వేరే చోట చేసుకోవడం, అతను తెలవడం వల్ల డబుల్ రిజిస్ట్రేషన్స్ అయినాయి. అట్లాంటివి మనం తెలుసుకోవాలంటే ఈసీలు తీసుకోవాలి. ఆ సంబంధించిన జ్యూరిడిక్షన్ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ల నుంచి ఈసీలు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హయత్ నగర్ ఉంది, అంబర్పేట ఉంది, తర్వాత అబ్దుల్ మెట్ ఉంది. ఆ 3 వీటిలలో కనుక రికార్డు కనుక మనం ఈసీ కనుక తీసుకుంటే దాంట్లో మనకు తెలిసిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈసీలో కూడా 2 పేర్లు ఉంటాయి, ఏ విధంగా మనము చూడాలి? డబుల్ రిజిస్ట్రేషన్ ఉంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అంటే క్రైటీరియా వస్తుందండి ఎప్పుడైనా సరే. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మొదటి తీసుకున్న అతనే మనకు డేటు ఉంటుంది. మీరు ఒక భూమిని కొన్నప్పుడు మనం కొన్నదానికి 2006లో కొన్నదానికి 2008లో కొన్నదానికి తేడా వస్తుంది కదా, 2 years గ్యాప్ ఉంది కదా. అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఏదో చేసుకుంటే అతనికే ఎక్కువ అధికారాలు ఉంటాయి అంతే. అంటే ఈసీలో కూడా ఫస్ట్ అంతే కదా, ఎవరి పేరు ఉంటుందో వాళ్ళ పేరే వస్తుంది, తీసుకోవాలి. ఇది తీసుకుంటాం, అదే తీసుకోవాలి మనం. అట్లా ఇంకోటి డబుల్ రిజిస్ట్రేషన్ కూడా మనం దాన్ని తీసుకోవడానికి, ఎందుకంటే లిటికేషన్స్ రేపటి రోజున లిటికేషన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఓకే. అందులో మనకు అందులో క్షుణ్ణంగా అర్థమవుతుందా? తెలుస్తుంది మనకు. డబుల్ రిజిస్ట్రేషన్ అనేది మీ ప్లాట్ నెంబరు, మీ బౌండరీస్ ఉంటాయి, దాంట్లో బౌండరీస్ ప్రకారం మీరు ఈసీ తీసుకున్నట్టయితే మనకు ఆ డాక్యుమెంట్ నెంబర్ పెట్టి సెర్చ్ ఈసీ కొట్టినట్టయితే ఆ సెర్చ్ ఈసీ ప్రకారం మనకు తెలిసిపోతుంది. ఓకే సార్. అయితే మనము ఇల్లు కానీ లేదా ప్లాట్ కానీ తీసుకొని కట్టుకోవడానికి ఎలాంటి గుర్తింపు కావాలి, ఎలాంటి అనుమతులు తీసుకోవాలి? ఇప్పుడు ఇల్లు ఒకటి తీసుకుంటున్నాము, దాని గురించి ఎలా క్షుణ్ణంగా తెలుసుకోవాలి? ఒక ప్లాట్ కొంటున్నాము, అదేనండి. ఇప్పుడు ఒక ప్లాట్ మీరు కొంటున్నారు, ఒక పట్టా భూమిలో ఒక లేఅవుట్ ప్లాట్ కొంటున్నారు. లేఅవుట్ ప్లాట్ కొనేటప్పుడు మీరు ఈసీ తీసుకుంటే, ఇప్పుడు ఒకవేళ అతను డాక్యుమెంట్ తెచ్చాడు, నేను పలానా దగ్గర ప్లాట్ కొన్నాను, ఒక డాక్యుమెంట్ తెచ్చిస్తాడు మనకి, ఈ ప్లాట్ నేను అమ్ముతున్నాను బాబు అని చెప్తాడు. చెప్పినప్పుడు మనం ఆ డాక్యుమెంట్ తీసుకొని దానికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్. లింక్ అంటే ఇప్పుడు ఒక 4 చేతులు మారిపోతుంటాయి. ఒరిజినల్ పట్టేదారు ఒకతను ఉంటాడు, అతను సెకండ్ అతనికి అమ్ముతాడు, సెకండ్ పార్టీకి. అతని దగ్గర నుంచి థర్డ్ పార్టీ ఉంటాడు, థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ. ఈ 4 లింక్స్ కూడా మనం చూసుకోవాలి. లింక్స్ కూడా ప్రాపర్ అన్నట్టు, ఎందుకంటే ఆ లింకుల ప్రకారంగానే మనం వెనక పోతుంటే ఒరిజినల్ పట్టేదారు ఎవరో మనకు తెలిసిపోతుంది. డైరెక్ట్ అయితే ప్లాట్ మనకు రిజిస్ట్రేషన్ కాదు కదా, ఒక పట్టేదారు ఉంటాడు, అతను ఒకదానికి అమ్ముతాడు, 1 ఎకరం అమ్మింది అనుకోండి. ఆ ఎకరం అమ్మిన దాంట్లో మనం మళ్ళీ వేరే అతను కొనుక్కుంటాం, 3వ అతను కొనుక్కుంటాం. ఈ 3వ అతను కొనుక్కుంటాం, ఈ డాక్యుమెంట్లో ఆ నెంబర్ వేసి ఉంటుంది, ఎవరైతే అమ్మిండ్రో అది ఆ నెంబర్ వేసి ఉంటుంది. ఫలానా డాక్యుమెంట్ అతని డాక్యుమెంట్ తీసుకుని అతని దాంట్లో 2వ వ్యక్తికి ఉన్న నెంబర్ ఉంటుంది. 2వ వ్యక్తికి ఉన్న చూస్తే మనకు ఒరిజినల్ పట్టేదారు ఉంటాడు.
అట్లా మనం చైన్ ఆఫ్ లింక్ చూసుకొని దాని ప్రకారం కొనుక్కోవచ్చు అండి. ఇక మామూలుగా లేఅవుట్ అయిన దాంట్లో మనం ఈసీ తీసుకోవాలి. ఓకే, ఈసీ తీసుకుంటూ దాని మీద ఆ లేఅవుట్ మీద ఎలాంటి క్రయ విక్రయాలు జరగలేదు అనుకోండి, అప్పుడు అది క్లియర్ ఉన్నట్టు. ఒక ఈసీలో మనకు పూర్తి సమాచారం ఉంటుందా? ఎట్లా దొరుకుతుందండి, మనకు దొరుకుతుందండి. సెర్చ్ ఈసీ మనం తీసుకుంటే సబ్ రిజిస్ట్రార్ నుంచి పోయి సెర్చ్ ఈసీ తీసుకుంటే మనకు దాంట్లో ఎవరు దాంట్లో ఎవరు ఎట్లా మన క్రయ విక్రయాలు జరిగాయి, ఎవరు మన లింక్ డాక్యుమెంట్స్ కూడా మనం దాంట్లో మెన్షన్ వస్తాయి. అంటే మనకు కంప్యూటరైజ్ వరకు దొరుకుతుంది. దానికంటే పూర్వం కావాలంటే మాన్యువల్గా మనం 60 నుంచో 65 నుంచో 70 నుంచో మనం మాన్యువల్గా తీసుకుంటే మాన్యువల్ కూడా మనకి ఇస్తారు, వాళ్ళు టైం తీసుకొని ఇస్తారు. దాంట్లో కూడా మనం దీంట్లో ఏమైనా క్రయ విక్రయాలు జరిగినాయా లేదనేది తెలిసిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఒకటి మనం టౌన్లో కానీ హైదరాబాద్లో కానీ ఒక ఇల్లు కొనుక్కోవాలి. అవునండి, మేము ఇల్లు దాన్ని ఎట్లా చూసుకోవాలి? అంటే ఇల్లు రెంట్ అండి, రెండు ఏ విధంగా చూస్తాం? ఇప్పుడు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ పరిధి నెంబర్ ఉంటుంది, దానికి గ్రామ కంఠం అయినా కూడా గ్రామ కంఠంలో నెంబర్ ఉంటుంది. దాని మీద ఏమన్నా లోన్లు ఉన్నాయా, సంబంధిత బ్యాంకులలో ఏమైనా లోన్ ఉన్నాయా, ఈసీలోనే మనకు అన్నీ తెలిసిపోతాయండి. లోన్స్ ఉన్నా కూడా అది ఏమన్నా తనఖా పెట్టుందా, అతని పేరు మీదనే ఉందా లేదా. ఇప్పుడు మనం ఒక ఇల్లు తీసుకుంటాము, ఆ ఇంటి నెంబర్ మీద అతను మనకు మన మున్సిపాలిటీకి వెళితే అక్కడ చెప్తాడు ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉందండి, తెలిసిపోతుంది. దాని మీద ఏమైనా తనఖాలు ఉన్నాయా, అది క్లియర్. అతను ఇల్లు తీసుకున్న అతను మన ఎట్లా ఉంది, లేఅవుట్ అప్రూవల్ అయిందా లేకుంటే దాంట్లో ఏమన్నా తేడాలు ఉన్నాయా అనేది మనకు తెలిసిపోతుంది. అది ఎక్కడ చూడాలి? మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పరిధి, మున్సిపాలిటీ చూసుకోవాలి. మీకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితేనే మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలో ఏముండదు, మనకు మున్సిపాలిటీ తెలిసిపోతుంది. గ్రామ పంచాయతీ అంటే మనకు విలేజ్ లెవెల్ అయితేనే గ్రామ పంచాయతీ. తర్వాత వ్యవసాయ భూములు అయితేనేమో ఎంఆర్ఓ ఆఫీసులో మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు అంతకుముందు అంటే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో ఇప్పుడు ఏమవుతుందంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసు సబ్ రిజిస్టర్ ఆఫీసు. వ్యవసాయేతర భూములు అనేవి పాత సబ్ రిజిస్టర్ ఆఫీసులకు వెళ్ళిపోయినాయి. వ్యవసాయ భూములు అనేవి ఎంఆర్ఓ గారు చేస్తున్నారు. ఇప్పుడు మండల పరిధిలోనే రిజిస్ట్రేషన్ ఇక్కడ మనం ఈసీ తీసుకోవచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకొని చూసుకోవచ్చు. దాంట్లో చూసుకుంటే మనకు క్లియర్ అవుతుంది. వ్యవసాయ భూములకి అయితేనే ఇక్కడ తీసుకోవాలి. వ్యవసాయేతర భూముల కంటే మనకు ఏ సంవత్సరంలో మనకు సబ్ రిజిస్ట్రార్ అంటే నేను అనుకుంటా 2018 తర్వాత ఎవరికైతే ఎంఆర్ఓ గారు ఆ పవర్స్ ఇచ్చారో అంతకంటే ముందు అన్ని కూడా మీకు సబ్ రిజిస్టర్ ఆఫీసులో దొరుకుతాయి. దాని తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులో ఈ రెండు ఈసీలు కనుక మనం చూసుకున్నట్టయితే మనకు క్లియర్ అయిపోతుంది. ఈ గ్రామ పంచాయతీ డిటిసిపి మరియు హెచ్ఎండిఏ ప్లాట్లు ఉంటుంది. అవునండి, వీటికి వాటికి ఎలాంటిది ఎట్లా చూస్తారు? అదే చెప్పాను కదండి. అంటే మనకు గ్రామ పంచాయతీ ఏదైనా గ్రామ పంచాయతీ లేఅవుట్ అప్రూవల్ ఇస్తారు, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ ఇస్తారు, హెచ్ఎండిఏ పరిధి అయితేనే హెచ్ఎండిఏ వాళ్ళు ఇస్తారు. ఏదైనా కూడా వాళ్ళు అప్రూవల్ అయినటువంటి లేఅవుట్లో ఉన్నటువంటి ప్లాట్లే మనం కొనుక్కుంటే శ్రేయస్కరం. అప్రూవల్ లేని ప్లాట్లు మనం కొనుక్కోవద్దు, ఎందుకంటే దాంట్లో రోడ్స్ ఉండవు, ఏది ఉండదు. మనకు ఏదో ప్లాట్ అంటాడు, దానికి ఏదైనా సరే మనం ప్లాట్ అమ్మగానే వెదర్ అప్రూవల్ ఉందా లేదా లేఅవుట్ అనేది మనం చూసుకోవాలి. అది చూసుకొని తీసుకోవాలి, అంతేగాని అది లేకుండా మనం తీసుకుంటే రేపు ఇబ్బంది పడతాం. అదే ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక డాక్టర్ ఒక ప్లాట్ కొంటుంది, ఒక ప్లాట్ కొన్న తర్వాత ఇంకో సర్వే నెంబర్ వేసి కూడా ప్లాట్ తీసుకుంటున్నారు కదా, దాన్ని ఏ విధంగా చూసుకుంటే మనకు న్యాయం జరుగుతుంది? ఎట్లా చూసుకోవాలి? అది ఒక ప్లాట్ విషయంలో ఇద్దరు నాకు కూడా డాక్యుమెంట్ ఉందని చెప్పి ఇప్పుడు ఒకటండి జనరల్గా మీకు అట్లాంటి సందేహం ఆ స్పాట్ సందేహం ఉన్నప్పుడు కన్సల్ట్ సర్వేయర్ గారు ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా మనం ప్లాట్ను మనం వెరిఫై చేసుకోవచ్చండి. మీరు మ్యాప్ ద్వారా కూడా మనం స్పాట్ మీద పోయి ఆ మ్యాప్ ద్వారా కూడా మనం ఆ ప్లాట్ ఎక్కడ అనేది మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మ్యాప్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, దాని ప్రకారంగా మీరు దాన్ని మెజర్మెంట్ చూసుకోవచ్చు, ప్లాట్ మెజర్మెంట్ తీసుకోవచ్చు, ప్లాట్ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. మీకు డౌట్ ఉంటే సంబంధిత ఎంఆర్ఓ గారు కానీ ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో సర్వేయర్ ఉంటాడు, ఆ సర్వేయర్ని మనం రిక్వెస్ట్ చేసుకొని తీసుకొని పోతే అతను మనకు కరెక్ట్ ఇది కాదా అవునా ఆ సర్వే నెంబర్. ఏమవుతుందంటే కొన్ని ప్రభుత్వ భూములు పక్కన ఉంటాయి, పట్టా భూములు పక్కనే ఉంటాయి. దాని పక్కన కొన్ని జరుగుతున్నాయి, అంటే అక్రమం ఎక్కడో ఒక జరుగుతుంది. ప్రభుత్వ భూమి యొక్క
ఏరియానేమో అది చూపిస్తారు, నెంబర్ ఏమో ఇది వేస్తారు. పట్టా భూమి నెంబర్ వేసి ప్రభుత్వ భూమిలో మనకు లిస్ట్ చేయను తెలియక కొంతమంది మోసపోతున్నారు. అట్లాంటివి మనం జాగ్రత్తగా చూసుకొని, ముఖ్యంగా ఏంటంటే లేఅవుట్ అప్రూవల్ అయింది మనం చూసుకుంటే ఇబ్బంది లేదు. అది అంటే మనం క్షుణ్ణంగా దాన్ని చూసుకోవాలి. మనం ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్ పోతే అది తెలుస్తుందా ఎట్లా? ఎంఆర్ఓ ఆఫీస్లో తెలుస్తుంది ఖచ్చితంగా. ఎంఆర్ఓ ఆఫీస్లో సర్వేయర్ ఉంటాడు, ఆయన రిక్వెస్ట్ చేసుకొని తీసుకొని పోయి మనం చూపించుకోవచ్చు. చూపించుకొని మనకు ఏ సర్వే నెంబర్లో వస్తుంది ఇది అనేది తెలుసుకోవచ్చు. ఓకే, సరే సార్. ఇప్పుడు కొడుకుగానే ఉంటాడు, బిడ్డగానే ఉంటాడు. లీగల్ ఎయిర్ ఇప్పుడు ఒకటి ఏ విధంగా రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు చనిపోయిండండి, చనిపోయిన తర్వాత లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ వాళ్ళు తీసుకుంటారు. ఎవరు? వాళ్ళు లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ తీసుకోవాలి కదా. మరి వారసులు ఎవరనేది మనకు తెలియదు కదా. లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ తీసుకోవడానికి అతంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం లేకుంటే ఏదైనా అయినట్టయితేనేమో ఎంఆర్ఓ గారే ఇస్తారు లీగల్ ఎయిర్ సర్టిఫికేట్. లేనట్టయితే కోర్టు నుంచి తీసుకోవాలి. వాళ్ళు కోర్టు నుంచి లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది. కోర్టు ద్వారా తీసుకోవాలి. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి చెల్లదు. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఓన్లీ ఎంప్లాయీస్ ఓన్లీ అతను గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండు అయితేనే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఇస్తారు. ఓకే, అంతేగాని మీకు మిగతాదంతా కూడా కోర్టు నుంచే తీసుకోవాలి. లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అనేది కోర్టు నుంచే తీసుకోవాలి. లీగల్ ఎయిర్ మొత్తం కోర్టు ద్వారానే తీసుకోవాలి. ఆ కోర్టు ద్వారా తీసుకున్న లీగల్ ఎయిర్ తీసుకొని వస్తేనే. ఇంకొకటి లేదు, అతను రికార్డు అతని పేరు మీద మార్చుకున్నట్టయితే ఇబ్బంది లేదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరం భూమి ఉంది, ఒక పలాని అతని పేరు మీద ఉంది, అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ వారసులు వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వచ్చి సక్షన్ చేసుకుంటారు. వారసత్వ రీత్యా అయ్యా మేము లీగల్ ఎయిర్స్ అంటే అతను ఎంక్వైరీ చేసి ఊళ్ళో ఎంక్వైరీ చేసి అవసరం అనుకుంటే గ్రామ విచారణ చేసి ఆర్ఐతోనో లేకుంటే సంబంధిత అధికారితో ఎంక్వైరీ చేయించి అతనికి సక్షన్ చేస్తాడు. ఓకే, అతని పేరు మీద రికార్డు ఇంప్లిమెంట్ అయిన తర్వాత మనం కొనుక్కోవచ్చు. అట్లా కాకుండా మనం చనిపోయిన తర్వాత అతను అట్లే ఉంటుంది, అది ఇంప్లిమెంట్ ఎవరి మీద కాలేదు అనుకుని కొనుక్కుంటే మనకి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరో మనకు తెలియదు. అవును, అట్లా. ఎందుకంటే కొంతమంది తెలియదు. ఇప్పుడు చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు తీసుకున్న ఆస్తి 1 కోటి రూపాయలు, ఇంకోటి 2 కోట్ల ఆస్తి అట్లా పెరిగిపోయింది. దాన్ని సేల్కి పెడతారు. దాన్ని ఎట్లా చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తే సగం అమౌంట్ అడ్వాన్స్ ఇస్తుంటారు. అవును, జనరల్గా. అవునవును. ఇచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేయడానికి ఈయనకు లేదు, తండ్రి లేడు, వారసుల పేరు మీద ఇంప్లిమెంట్ అయిన తర్వాతనే మనం తీసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. అది ఏమైనా కోర్టు ద్వారా తీసుకోవాలి. లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అనేది అతను కోర్టు నుంచి పొందాలి. కోర్టు ద్వారా పొందాలి. అది తీసుకొని వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మనం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదండి. అట్లా కోర్టు కూడా ఏంటంటే అన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి పేపర్ ప్రకటన ఇచ్చిన తర్వాతనే చేస్తారు. ఈవెన్ ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఒక పెన్షనరు లేకుంటే ఎవరైనా చనిపోయింది అనుకోండి, అతను చనిపోతే, ఉద్యోగి చనిపోతే అతని పేరు మీద వీళ్ళు లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఒక నోటిఫికేషన్ ఇస్తారు, ఒక నోటీస్ ఇస్తారు. సంబంధిత గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ ఇచ్చి నోటీసు 15 రోజుల గడువు పెట్టి ఏం అభ్యంతరాలు ఏం రానప్పుడు అప్పుడు ఇతను ఎవరు లేరు, ఇతనికి ఫలానా వాళ్ళే వారసులు ఉన్నారని ధృవపరిచి ఒక సర్టిఫికేట్ మనకి ఇస్తారు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అని ఇస్తారు. ఓకే, ఎవరైనా అభ్యంతరం చెప్తే అది మళ్ళీ వాళ్ళు అభ్యంతరం చేస్తే ఇది లిటికేషనే కదా అండి, లిటికేషనే కదా. అది కోర్టులో తెలుసుకోవాల్సిందే. మనం ఎంఆర్ఓ గారు కూడా ఏం చేయలేరు దాంట్లో. అతను లీగల్ ఎయిరా కాదనేది కోర్టులో తెలుసుకోవాల్సిందే. అది చాలా అమూల్యమైన టైం ఇచ్చి ఎన్నో సందేహాలు, ఇలాంటి ప్లాట్ కొనాలి, ఎలాంటి ల్యాండ్ కొనాలి అనే అమూల్యమైన సందేశాలు ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా ప్రజలకు అమూల్యమైన సందేశాలు ఇచ్చి ఎలాంటి ప్లాట్ కొనుక్కోవాలి, ఎలాంటి ప్లాట్ కొనుక్కుంటే మీకు న్యాయం జరుగుతుంది, ఎలాంటి వెంచర్లు కొనుక్కుంటే బాగుంటుంది అనే దాని మీద రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ సుదర్శన సత్యనారాయణ గారు చాలా విలువైన సమాచారం ఇచ్చారు. చాలా ధన్యవాదాలు.